పాకిస్తాన్ ఎయిర్ బేస్లు, ఎయిర్ ఫీల్డ్‌లపైన జరిపిన దాడుల్లో భారత్ పైచేయి సాధించినట్టు అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువరించింది. పాక్ అడ్డగోలు వాదనలు కొట్టివేసింది. దాడులకు ముందు, దాడులకు తరువాత అంటూ న్యూయార్క్ టైమ్స్ శాటిలైట్ ఫోటోలతో కథనం ప్రచురించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ జరిపిన దాడులను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పేసి, గెలుపు తమదేనని చెప్పేసి దబాయించిన పాక్ బండారం ఎట్టకేలకు బయటపడింది. తమపై భారత్ దాడులు చేయడం నిజమేనంటూ పాక్ తాజాగా ఒప్పుకుంది. ఈ క్రమంలోనే భారత్ దాడుల్లో దెబ్బతిన్న రావల్పిండి సహా పలు కీలక మిలిటరీ బేస్లలో మరమ్మత్తు పనులకు టెండర్లు సైతం పిలిచింది. వీటిలో కలార్ కహార్ ఎయిర్ బేస్, రిసాల్పూర్ ఎయిర్ బేస్ తదితర ఎయిర్ బేస్లు ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఎయిర్ బేస్లు, ఎయిర్ ఫీల్డ్‌లపైన జరిపిన దాడుల్లో భారత్ పైచేయి సాధించినట్టు కూడా అంతర్జాతీయ మీడియా అయితే కథనాలైతే వెలువరించింది. పాక్ అడ్డగోలు వాదనలు కొట్టిపాడేసింది. దాడులకు ముందు, దాడులకు తర్వాత అంటూ న్యూయార్క్ టైమ్స్ శాటిలైట్ ఫోటోలతో సహా కథనాలను కూడా ప్రచురించడం జరిగింది. భారత్ దాడుల్లో పాకిస్తాన్ ఫెసిలిటీస్‌కు భారీ నష్టమైతే జరిగినట్లు ఆ కథనంలో పేర్కొంది. భారత్, పాక్ మధ్య 4 రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ గత అర్ధ శతాబ్దంలోనే రెండో అణుదేశాల మధ్య జరిగిన అత్యంత విస్తృతమైన పోరాటంగా చెప్పుకోవచ్చు. డ్రోన్లు, క్షిపణులతో ఇరు దేశాలు ఎయిర్ డిఫెన్స్, మిలిటరీ స్థావరాలపైనైతే దాడులు చేసుకున్నాయి. ప్రత్యర్థులను బాగా నష్టపరిచినట్టు ప్రకటించుకున్నాయి. అయితే పాక్ మిలిటరీ ఫెసిలిటీలు, ఎయిర్ ఫీల్డ్‌లపైన జరిపిన దాడుల్లో భారత్ ఖచ్చితత్వం సాధించినట్టు కనిపిస్తుండగా, రెండో వైపు అంటే పాక్ దాడులు సింబాలిక్ దాడులుగానే మిగులుతాయి. సో, ఆ కథనం పేర్కొంది. ఇలా మిగులుతాయని జెప్పేసి ఆ కథనం అయితే పేర్కొంది. పాకిస్తాన్ పైన భారత్ దాడులు విజయవంతమైనాయని వాషింగ్టన్ పోస్ట్ తన విశ్లేషణాత్మక కథనంలో ధృవీకరించింది. విజయం తమదేనంటూ పాక్ చేసిన క్లెయిమ్‌ను ఆ కథనం తోసిపుచ్చింది. ఇండియా దాడుల్లో పాక్‌లోని కనీసం 6 ఎయిర్ ఫీల్డ్‌లో రన్‌వేలు, స్ట్రక్చర్‌లు ధ్వంసమయ్యాయని కూడా తెలిపింది. దక్షిణాసియాలో ప్రత్యర్థుల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణల్లో పాక్‌పై భారత్ ఈసారి జరిపిన దాడులు చెప్పుకోదగినవని నిపుణులు సైతం విశ్లేషించినట్టు ఆ కథనం పేర్కొంది. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలపైన విస్తృత స్థాయిలో భారత్ దాడులు జరిపినట్టు కూడా అంతర్జాతీయ సంబంధాలపైన లండన్‌లోని కింగ్స్ కాలేజీ సీనియర్ లెక్చరర్ చెప్పడాన్ని ఆ కథనం ప్రస్తావించింది. సో, ఈ రకంగా పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న యుద్ధం అయితే ఏదైతే ఉందో దీంట్లో క్లియర్‌గా ఇండియా విజయం సాధించినట్టు కూడా అంతర్జాతీయ మీడియా సైతం ఒప్పేసుకుంది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత అటు కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం అయితే పాకిస్తాన్ వైపు నుంచి జరిగింది. అయితే వాటిని సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. కానీ సీజ్ ఫైర్ అయితే ఎప్పుడు 2 దేశాల మధ్య అమలైందో, ఆ తర్వాత పాకిస్తాన్ మాదే గెలుపు అంటూ ప్రచారం చేసుకుంది. ఆ రకంగా విస్తృత స్థాయిలో వాళ్ళు విజయోత్సవ సభలు నిర్వహించారు, ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యంగా క్రికెటర్ షాహీన్ అఫ్రిది కూడా తన వెహికల్‌లో ట్రావెల్ చేస్తూ మొత్తం కూడా ఒక ర్యాలీలైతే నిర్వహించారు. సో, అవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్‌కు గురయ్యాయి. అసలు విజయం మీరెక్కడ సాధించారంటూ కూడా విస్తృత స్థాయిలో వాళ్ళని ట్రోల్ చేయడం జరిగింది. కాళ్ళ బేరానికి వచ్చింది మీరు పాకిస్తాన్ అటు అమెరికా దగ్గరికి వెళ్లి ట్రంప్‌ని అడుక్కొని మరి ఇండియాని సీజ్ ఫైర్‌కి ఒప్పించుకుంది. సో, సింధు నదీ జలాల కోసం ఇంకోసారి పునఃసమీక్షించాలని జెప్పేసి లెటర్ రాసింది మీరు. శాంతి ఒప్పందాలకు లెటర్ రాసింది మీరు. సో, ఈ విధంగా ఒక కాళ్ళ బేరానికి వచ్చే ప్రయత్నం చేశారు. యుద్ధం ఆపాలని కోరింది మీరు. సో, మళ్ళీ మీరే విజయం సాధించారని చెప్పుకోవడం ఇది ఏ రకంగా విజయం అవుతుందంటూ కూడా నెటిజన్స్ తీవ్ర స్థాయిలో క్వెషన్స్ అయితే అటు రైజ్ చేయడం జరిగింది పాకిస్తాన్ పైన. సో, పాకిస్తాన్ ఈ రకంగా ప్రతిసారి కూడా ట్రోలింగ్‌కైతే గురవుతూ వస్తుంది. ఈవెన్ మీడియాలో కూడా చాలా మంది జర్నలిస్టులు వీళ్ళని ట్రోల్ చేస్తూ కొన్ని న్యూస్ అయితే ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే ఇండియన్ ఆర్మీని అటు ఇండియన్‌ని పాకిస్తాన్‌ని కంపేర్ చేస్తూ ఏ రకంగా వీళ్ళు అసలు గెలిచామని చెప్పుకుంటున్నారని జెప్పేసి కూడా ట్రోల్ అయితే చేస్తున్నారు. ఈ రకంగా పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఒక ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోవడం చూస్తూ ఉన్నాం. సో, ఇప్పుడు కూడా అంతర్జాతీయ మీడియా దీన్ని గుర్తించి భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య 4 రోజుల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఎవరెక్కువ నష్టపోయారు, ఎవరెక్కువ డ్యామేజ్ అయింది, విజయం ఎవరిది అంటూ కథనాలైతే ప్రచురణ చేసింది. వాళ్ళు క్లియర్‌గా ఇండియా విజయం సాధించింది, పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది అని జెప్పేసి కూడా వాళ్ళు ప్రచురించారు. అండ్ పాకిస్తాన్ ఏ రకంగా నష్టపోయిందని జెప్పేసి శాటిలైట్ విజువల్స్ అన్నిటిని కూడా వాళ్ళ కథనాలనైతే పేర్కొంది. సో, ఈ రకంగా అంతర్జాతీయ మీడియాలో కూడా పాకిస్తాన్ ఈ విధంగా ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం.
సో ఏదేమైనా పాకిస్తాన్ జస్ట్ వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రమే ముందున్నారు. అంతేగాని ఫీల్డ్‌లో మాత్రం వెనుకబడే ఉన్నారు. జస్ట్ మేము విజయం సాధించామని జెప్పేసి వాళ్ళ ప్రజల్ని నమ్మించే ఒక ప్రయత్నం జేస్తున్నారు. గోబెల్స్ ప్రచారం వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా వాళ్ళ ప్రచారాల్ని, వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మే పరిస్థితిలో అయితే కనపడడం లేదు. ఈవెన్ అంతర్జాతీయ మీడియా కూడా ఇప్పుడు అదే జెప్తుంది. సో అంతర్జాతీయ మీడియా వెలువరించిన ఈ కథనాల ద్వారా క్లియర్‌గా పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధించింది. వా పాకిస్తాన్ కేవలం వాళ్ళని వాళ్ళు నమ్మించుకోవడానికి, వాళ్ళ ప్రజల్ని నమ్మించుకోవడానికి చేసే ఈ ప్రచారం ఏదైతే ఉందో, దీన్ని ఎవరు నమ్మాల్సిన పని లేదన్నట్టుగా ఆ కథనాలైతే వెలువరించింది. అండ్ కంప్లీట్ శాటిలైట్ విజువల్స్‌ని కూడా మొత్తాన్ని కూడా వాళ్ళ కథనాలనైతే చూపించడం జరిగింది. సో, ఈ రకంగా